ఒక స్వామీజీ తన ఆశ్రమంలో జపం చేసుకుంటున్నారు. ఒక శిష్యుడు వచ్చి, గురువుగారు, మీరు ఎవరిని బాధ పెట్టరు, ఎవరి మీద కోపం తెచ్చుకోరు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడరు, శాంతంగా ఉంటారు, ఎలా నిగ్రహంగా ఉండగలుగుతున్నారు? ఆ రహస్యం ఏంటో నాకు చెప్పండి అని అడుగుతాడు. స్వామీజీ నవ్వుతూ, ఈ రహస్యం ఏమిటో నాకు తెలియదు, కానీ నీ రహస్యం ఒకటి నాకు తెలుసు. శిష్యుడు, అవునా, ఆ రహస్యం ఏంటో చెప్పండి గురూజీ. ఆ స్వామీజీ ఆ శిష్యుణ్ణి చూస్తూ, నువ్వు 7 రోజుల్లో చనిపోతున్నావు అని చెప్పగానే శిష్యుడు కంగారు పడతాడు. ఎవరు చెప్పినా నమ్మేవాడిని కాదు, గురువుగారే చెప్పారు అని ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి ఆ శిష్యుడు పూర్తిగా మారిపోయి ఎవరి మీద కోప్పడేవాడు కాదు. ఎక్కువ టైము పూజ చేసుకుంటూ గడిపేవాడు. ఎవరినైతే బాధ పెట్టాడో అందరి దగ్గరికి వెళ్లి క్షమాపణ అడిగేవాడు. అలా 7 రోజులు గడిచాక గురువుగారి దగ్గరికి వచ్చి నమస్కరించి, గురువుగారు, ఇది నా చివరి రోజు, నన్ను ఆశీర్వదించండి అనగానే అప్పుడు స్వామీజీ, నా దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి, సరేగాని ఈ 7 రోజులు ఎలా గడిచాయి, కోపం వచ్చిందా అని అడుగుతారు. అప్పుడు శిష్యుడు, లేదు గురువుగారు, చాలా ప్రశాంతంగా గడిపాను, నేను బాధ పెట్టిన వారందరి దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరాను. అప్పుడు గురువుగారు, ఇదేనా ఆయన నా నిగ్రహ రహస్యం, ఆ రహస్యం నీకు తెలియాలనే అలా చెప్పాను. మరణం ఎప్పుడైనా రావచ్చు అని నాకు తెలుసు. ఉన్నన్నాళ్ళు ప్రేమ ఆప్యాయతతో సహాయం చేస్తూ నలుగురితో కలిసిపోతే జీవితాంతం కోపతాపాలు గొడవలు లేకుండా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది అని శిష్యుడికి హితబోధ చేస్తారు. ఈ కథలో నీతి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.